హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం ఉపయోగపడేలా నేను ఈ వీడియోను చేస్తున్నాను. టాపిక్ వచ్చేసి క్యాలెండర్ నుంచి వచ్చే సమస్యలను సాధించడానికి ఈజీగా అర్థమయ్యేలా నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించేవి గుర్తుంచుకుంటే చాలు. కాలంపై వచ్చే క్వశ్చన్ ఆన్సర్లకు కరెక్ట్గా ఆన్సర్ను ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. అందుకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత దాని వివరణ చెప్తా. 15/8/1947 ఏ వారం అగును? వివరణ వచ్చేసి 15/8/1947. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 15 + 47 ఈజ్ ఈక్వల్ 15 + 47 ఈజ్ ఈక్వల్ 62. సెకండ్ స్టెప్, సంవత్సరాన్ని 4చే భాగించాలి. సో ఇక్కడ 4చే ఎందుకు భాగించాలి అంటే లీప్ సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి 4చేనే భాగించాలి. సో ఇది పక్కా గుర్తుపెట్టుకోండి, సంవత్సరాన్ని ఎప్పుడు 4చేనే భాగించాలి. ఇక్కడ సంవత్సరం వచ్చేసి 47, 4చే భాగించితే 11 వస్తుంది. శేషం 3 వచ్చింది కాబట్టి అవసరం లేదు. సో 15 + 47 + 11 ఈజ్ ఈక్వల్ 73. థర్డ్ స్టెప్ వచ్చేసి నెలకోడు అంటే ఆగస్టుకి 2. సో ఇది ఎలా వస్తుందో నేను లాస్ట్కి చెప్తా. అండ్ థర్డ్ స్టెప్ 15 + 47 + 11 + 2 టోటల్ 75. ఇక ఫైనల్గా 75ను 7చే భాగిస్తే 5 శేషం వస్తుంది. సో శేషంలో ఓడిక్ డే వస్తుంది. సో శేషం 5 వచ్చింది కాబట్టి ఆ రోజు శుక్రవారం. ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్పినట్టుగా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే శతాబ్దపు కోడ్లు, నెల కోడు, శేషం కోడ్. ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఎన్ని వందల సంవత్సరాల కింది రోజునైనా లేదా ఎంత ముందు భవిష్యత్తులో వచ్చే రోజునైనా కనుగొనవచ్చును. రోజు, నెల, సంవత్సరం, ఆ రోజు ఏ వారం అవుతుందో ఈజీగా కనుగొనవచ్చును. సో ఇది నేను ఇప్పుడు పెట్టే వీడియోలో గుర్తుంచుకోవాల్సిన శతాబ్దపు కోడ్లు, నెల కోడ్లు, శేషం కోడ్లను బాగా గుర్తుపెట్టుకుంటే మీరు కళ్ళు మూసుకొని ఎక్కడో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలరు. ఒకసారి వీడియోని చూడండి. ఇది శేషపు కోడ్లు. ఆదివారం 0, సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెలకోడ్లు జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చి 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్టు 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. అలాగే దశాబ్దపు కోడ్లు 1600 నుంచి 1699 వరకు 6, 1700 నుంచి 1799 వరకు 4, 1800 నుంచి 1899 వరకు 2, 1900 నుంచి 1999 వరకు 0, 2000 నుంచి 2099 వరకు 6, 2100 నుంచి 2199 వరకు 4, 2200 నుంచి 2299 వరకు 2, 2300 నుంచి 2399 వరకు 0, 2400 నుంచి 2499 వరకు 6, 2500 నుంచి 2599 వరకు 4. ఈ కోడ్లను పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆ రోజు ఏం వారము అనేది కనుగొనవచ్చు ఈజీగా. 1 ప్రమోషన్. అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే? ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో.
అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే. పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా? గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు, ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా? దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ₹1 కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా, అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, 100 మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ వన్ థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను, పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం, పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే వన్ మోర్ క్వశ్చన్. 16/4/1853 ఏ వారం? వివరణ. 16/4/1853 అంటే 16 + 53 = 69. ఏప్రిల్ కోడ్ వచ్చేసి 6. అలాగే 18వ దశాబ్దపు కోడ్ వచ్చేసి 2. సో ఇయర్ని 4చే భాగిస్తే, అంటే 53ని 4చే భాగిస్తే 13 వస్తుంది. సో టోటల్ 69 + 6 + 2 + 13 = 90. ఇప్పుడు 90ని 7చే భాగించాలి. టోటల్గా 6 శేషం వస్తుంది. 6 అనగా శనివారం. సో 16/4/1853 రోజు
ఏ రోజు అనగా శనివారం అవుతుంది. సో ఇలా ఈజీగా ఆన్సర్స్ను మీకు నేను చెప్పిన కోడ్స్ను గుర్తుపెట్టుకుంటే ప్రతి ఇలాంటి ప్రశ్నకు సమాధానాలు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్, అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుసా? 1 రివ్యూ. అరే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి. ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్. 1 రివ్యూ. తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తెలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలివేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ వస్తే చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను, అలా ఉండేవాడిని, పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటాను, అరే ముసలితనంలో ఎలా ఉంటాను అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దైన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఏపీ కిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు, తెలుసా?